आजा आजा మేము వచ్చాక ఆలోచనలు ఉండవు. अच्छा ना फोटो वो हसनो आ जाओ जा रे गुरु बेनूर बेटा बेटी की टाइम बोल जय चंद्रबाबू తెలుగుదేశంకి తెలుగుదేశంకి మాధవిరెడ్డి మేడంకి ఓట్ ఫర్ సైకిల్ ఓట్ ఫర్ సైకిల్ ఓట్ ఫర్ సైకిల్ ఓట్ ఫర్ సైకిల్ మూడో నంబరు మాధవి రెడ్డి బట్టలు దక్కండి ఇట టైక్ తీసుకోండి ఇన్షాల్లా तीनवा नंबर माधवी रेड्डी को साइकिल को 3 सेकंड दबाना 3 सेकंड दबाए तो वोट पड़ेगा जमा अब काबे लगा था एक हो जाए हां हां साइकिल माधवी रेड्डी का मोड़ल नंबर हां वेरी गुड మూడమ్మా మాధవి రెడ్డి గారు సైకిల్ కొడుతూ మూడో నెంబర్ తెలుగుదేశం పార్టీకి మాధవి రెడ్డికి 3 సెకండ్స్ మూడో నెంబర్ 3 సెకండ్స్ ఉండాలి అప్పటారు అప్పుడు రిజిస్టర్ అయింది ఏమా 3 సెకండ్స్ ఇవ్వాలమ్మా రిజిస్టర్ అయిపోతుంది ఇష్టం మనం లోపలికి ఉంటారు కదా అలాగో 500 చెక్ చేసి థ్యాంక్స్ బా పాతిగా సింగల్ సింగల్ రాజా अरे सैयद अरे हाँ सर తెగలు కొట్టుకు 2 ఓట్లు వేయాలి వేసి ఈ అంతా తొందరలు కూడా తప్పి బిపించాలా చెప్పండి ఓట్లు వేయండి మూడో నెంబర్ రైట్ ఓకే అందరికీ నమస్కారం. ఈరోజు కడప సిటీ మన పెద్ద విశ్వ వీధి
గాజుల వీధి, దేవంగల వీధిలో పెద్ద ఎత్తున 25 నుంచి 30 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరారు. చేరినాక వీళ్ళు అందరూ ఇంతకుముందు మన ప్రభుత్వం వచ్చాక ఇంతకుముందు తీసుకున్నారు. దాని తర్వాత 5 సంవత్సరం వైసీపీ వచ్చింది, ఏ బెనిఫిట్ కూడా తీసుకోలేదు. ఇవన్నీ మైనార్టీస్, 95% మైనార్టీస్ ఈ బెల్ట్లో ఉన్నారు. వాళ్ళకు ఏ విధంగా కూడా వాళ్ళకు ₹1 కూడా వాళ్ళకు దొరకదు. దుల్హన్ పథకం అయితే ఏమి, రోషిని పథకం అయితే, దుకాన్ మకాన్ అయితే ఏమి, మన పింఛన్స్ అయితే ఏమి, ఇంకా మన మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ₹1 కూడా వీళ్ళకు బెనిఫిట్ ప్రభుత్వం నుంచి దొరకలేదు. వీళ్ళు చాలామంది చాలా బాధపడుతున్నారు. మాకు ప్రభుత్వం వచ్చి కూడా లాభం లేకుండా పోయింది. మళ్ళీ మేము చంద్రబాబు ప్రభుత్వంలో మేము చేరి వాళ్ళతో మేము పెద్ద ఎత్తుగా మా అన్ని దుల్హన్ పథకం అయితే ఏమి, మైనార్టీ కార్పొరేషన్ అయితే పింఛన్స్ అయితే ఏమి, మహిళలకు 1500 నెలకు అయితే ఏమి, ఇవన్నీ గ్యాస్ కూడా 3 గ్యాసులు కూడా నెలకు ఫ్రీ వస్తారని, బస్సులో ఫ్రీ ప్రయాణము, ఇవన్నీ వాళ్ళకందరికీ చెప్పడం జరిగింది. దాంతో వాళ్ళంతా మేము ఎటువంటి పరిస్థితుల్లో కూడా మేము 2 ఓట్లు కూడా టీడీపీకే వేస్తాను, భూమేష్ రెడ్డి గారికి, మాధవిరెడ్డి గారికి వేస్తామని వాళ్ళు మాట కూడా ఇచ్చారు. మాట ఇస్తే మాట ప్రకారం వీళ్ళు ఓటు వేస్తారని మాకు నమ్మకం ఉంది. అదేవిధంగా వీళ్ళు మనకు రిసీవ్ చూసుకుంటే మీకు తెలిసిపోతుంది వాళ్ళు ఎంత టీడీపీలో ఆనందంగా ఉండారు అని. టీడీపీకు దయచేసి మీరు అందరూ చేరిన వాళ్ళందరూ మీ ఓట్లు లేకుండా, మీ చుట్టాల ఓట్లు కూడా పక్కన వీధి ఆ వీధి కానీ లేకుండా కడపలో ఎక్కడ నియోజకవర్గంలో ఎక్కడ కూడా మీ బంధువులు ఉంటే వాళ్ళకి ఫోన్లు ద్వారా చెప్పి మీరు ఓట్లు వేయించాలని నేను కోరుకుంటున్నాను.